నీకీ బావి నీళ్లు కాదురా. నీళ్ళడిగితే ఇంత అవమానమా? దాహం కన్నా అవమానం ఎక్కువగా బాధిస్తోంది. పేదవాడిగా పుట్టడమే నా నేరమా? ఇక ఎవరి దయ మీద బతకనుకోనా? ప్రతి గాయం నాకు బలమిస్తోందిగా. ఈ బావి నా జీవితాన్ని మార్చుతుందియా. హల్క్, నిజమైన మనిషివి. నీళ్లు అందరికీ సమానం. నన్ను క్షమించు హల్క్. అవసరానికొచ్చే గౌరవం నాకు వద్దు. యూట్యూబ్లోకి వెళ్ళి హల్క్ అని టైప్ చేయండి, మీకు చాలా వీడియోస్ అయితే వస్తాయి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఇలాంటి హల్క్ వీడియోస్ అయితే చాలా పాపులర్ అవుతున్నాయి. ఈరోజు వీడియోలో మీకు సింపుల్ స్టెప్స్లో సింపుల్ 2 ప్రాంప్ట్స్ను యూజ్ చేసుకొని హల్క్ వీడియోస్ని ఎట్లా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనం ఏదైనా ఒక వీడియో క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది స్క్రిప్ట్ కోసము చాట్‌జిపిటి ఓపెన్ చేయండి. చాట్‌జిపిటి ఓపెన్ చేసేసి ఇందులో 2 మాస్టర్ ప్రాంప్ట్స్ ఇవ్వాలి. ఈ మాస్టర్ ప్రాంప్ట్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అట్లాగే వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోండి. సో చాట్‌జిపిటి ఓపెన్ చేసిన తర్వాత ప్రాంప్ట్ను పేస్ట్ చేయండి. సో దీంట్లో చూడండి, యువర్ అనే ప్రొఫెషనల్ సినిమాటిక్ స్టోరీ టెల్లర్ ఫర్ వైరల్ యూట్యూబ్ షార్ట్స్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చాట్‌జిపిటి మనకు హల్క్కి సంబంధించిన 5 స్టోరీస్ అయితే జనరేట్ చేస్తుంది. సో చూడండి, ఈ విధంగా మనకు ఒక 5 స్టోరీస్ అయితే జనరేట్ చేసింది. ఇప్పుడు మనము ప్రాంప్ట్ను అంటే మనము స్క్రిప్ట్ జనరేట్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి మనము సీన్స్ జనరేట్ చేయాలి. దానికి సంబంధించి మనకు సెకండ్ ప్రాంప్ట్ ఉంది. ఆ సెకండ్ ప్రాంప్ట్ను కాపీ చేయాలి. సో ఇక్కడ సెకండ్ ప్రాంప్ట్ను పేస్ట్ చేయండి. సో సెకండ్ ప్రాంప్ట్లో మనకు పేస్ట్ సెలెక్టెడ్ స్టోరీ ఐడియా హియర్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకు ఏదైనా ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాపీ, ఎక్కడైతే పేస్ట్ హియర్ ఉందో అక్కడ మీరు కాపీ చేసుకున్న స్టోరీని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత చాట్‌జిపిటిలో ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు స్టోరీ సీన్స్ అయితే జనరేట్ అవుతాయి. సో ఈ విధంగా మనకు సీన్స్ అయితే జనరేట్ అవుతాయి. సో సీన్స్ జనరేట్ అయిన తర్వాత సో ఇప్పుడు మనము వీటికి వీడియో జనరేట్ చేయాలి. సో సీన్ 1 కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఫ్లో ఓపెన్ చేయండి. ఫ్లో ఓపెన్ చేసేసి ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. మీకు కొన్ని క్రియేట్స్ వస్తాయి. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో అని ఉంటుంది కదా, టెక్స్ట్ టు వీడియో పైన క్లిక్ చేసేసి ప్రాంప్ట్ ఇవ్వండి. ఇక్కడ సైజు 9:16 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేయండి. మనకు సీన్ 1 అయితే జనరేట్ అవుతుంది. అండ్ మీకు ఇమేజెస్ ఏమైనా ఇష్యూ వస్తే ఫస్ట్ ప్రాంప్ట్లో ఉన్న విజువల్ ప్రాంప్ట్ అయితే మీరు గూగుల్ బనానా ప్రోలో ఈ విధంగా జనరేట్ చేసి పెట్టుకోండి. మీకు రిఫరెన్స్ కింద పనిచేస్తుంది. సో ఇట్లా జనరేట్ అయింది. సో మనం ఎగ్జాక్ట్ క్రియేట్ కావాలంటే ఇక్కడ ఫ్రేమ్ టు వీడియో అని ఉంది కదా, ఫ్రేమ్ టు వీడియో పైన క్లిక్ చేసేసి మనం ఫ్రేమ్ 1 జనరేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కాపీ చేసుకోండి. రిఫరెన్స్ ఇమేజ్ యాడ్ చేసేసుకొని ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ సైజ్ సెలెక్ట్ చేసుకొని 16:9 ఉంటుంది, 9:16 సెలెక్ట్ చేసుకోవాలి షార్ట్ ఫార్మాట్లో. ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేయండి. మనకు ఫ్రేమ్ 1 అయితే రిఫరెన్స్ ఇమేజ్ తోటి ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. సో చూడండి, మనకు ఫ్రేమ్ 1 వీడియో అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనము సీన్ 2 జనరేట్ చేయాలి. సీన్ 2 కోసం సేమ్ రిఫరెన్స్ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి మనం సెకండ్ రిఫరెన్స్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకు ప్రాంప్ట్ 2 ఉంటుంది కదా, ఆ ప్రాంప్ట్ 2ను కాపీ చేసుకోండి. సెకండ్ ప్రాంప్ట్లో రిఫరెన్స్ ఇమేజ్ తీసుకోండి. రిఫరెన్స్ ఇమేజ్ తీసుకొని ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ సైజ్ చూసుకొని ఎంటర్ పైన క్లిక్ చేయండి. మనకు వీడియో జనరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూడండి, మనకు ఇక్కడ దాహం కన్నా అవమానం ఎక్కువగా బాధిస్తోంది. పేదవాడిగా పుట్టడమే నా నేరం. సో ఇప్పుడు ఫస్ట్ సెకండ్ సీన్స్ అయితే జనరేట్ అయ్యాయి. ఇప్పుడు మనకు థర్డ్ సీన్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఫ్రేమ్ 2 వీడియో పైన క్లిక్ చేసి రిఫరెన్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని మనం ప్రాంప్ట్ ఇస్తే మనకు థర్డ్ సీన్ అయితే జనరేట్ అవుతుంది. సో మనకు థర్డ్ సీన్ కూడా జనరేట్ అయింది. ఇప్పుడు చూద్దాం. ఇక ఎవరి దయ మీద బతకనుకోనా? నా గౌరవం నేను సంపాదించుకుంటాను. సో ఇప్పుడు
నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనకు సీన్ 4 అయితే క్రియేట్ అవుతుంది. సో చూడండి, మొత్తం మనకు కంప్లీట్గా 6 వీడియోస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఈ విధంగా మీరు వీడియో ప్రాంప్ట్ని అట్లాగే రిఫరెన్స్ ఇమేజ్ని క్రియేట్ చేసుకొని సీన్ అయితే జనరేట్ చేయొచ్చు. లేదు డైరెక్ట్ మీరు రిఫరెన్స్ ఇమేజ్ లేకుండా డైరెక్ట్ టెక్స్ట్ వీడియో క్రియేట్ చేయాలంటే టెక్స్ట్ వీడియో పైన క్లిక్ చేసేసి మనం అక్కడ క్రియేట్ చేసుకున్న ప్రాంప్ట్స్ను 1 by 1 ప్రాంప్ట్స్ ఇవ్వండి, మీకు వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి AI వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.